ట్రంప్ తాతకి థ్యాంక్స్ చెప్పాలి. ట్రంప్ పుణ్యమా అని మన దేశం జెండా కన్నా కూడా వేరే దేశం జెండాను చూస్తే పడి చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసింది. సారే జహాసే అచ్చా, వందే మాత్రం, జనగణమన ఇవన్నీ పాడమంటే నోట్ల అసలు నాలుకే లేనట్టు, లేచి నిలబడమంటే నడుములే పనిచేయనట్టు, ఇట్లా వేసేటోళ్ళు ఏదో దేశంలో ఎవడో సచ్చిండు అని అంటే మన దేశంలో ఉండుకుంటా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చూసిండ్రా? ఇట్లా వేసేటోళ్ళు ఏ ఊర్లో ఎంతెంత మంది ఉన్నారో మొత్తం కౌంట్ ఇప్పుడు బయటకు వస్తుంది. 2010లా ఈ కమ్యూనిగాడు ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ నూరు పోసిండు. కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి సపోర్ట్ చేయండి, ఇండియా వాళ్ళని తొక్కేస్తుంది అని చెప్పి. కానీ లాస్ట్ ఇయర్ వీడే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ దేశంలోనే 30,000 మందిని చంపిండు. అంతకు ముందు 1979 నుంచి మొదలుపెట్టి అసలు కొన్ని వేల మందిని చంపిండు. వీడు చెప్తాడంట మొత్తం ప్రపంచానికి. మళ్ళా ఇట్లాంటోడు చచ్చిపోతే అక్కడ ఇరాన్లో ఆడోళ్ళు ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్గా ఆంక్షలు పెట్టేసి వాళ్ళు ఏదన్నా ఫ్రీడమ్ కోసం ట్రై చేసినట్టు తెలిసినా కూడా 74 కొరడా దెబ్బలు కొట్టించేటోడంట. అందుకోసమే వాడు చచ్చిండని చెప్పేసి వాళ్ళు సంబరాలలో మునిగి తేలుతుంటే ఇక్కడ మన దేశంలో ఆడోళ్ళు ఉన్నారు. చూసారా కొంతమంది, వీళ్ళు మాత్రం అసలు ఏదో వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టు ఓ అని ఏడుపులు. వాడు ఆడోళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు తెలుసా? అక్కడ బయటకి హిజాబ్ లేకుండా రావద్దు, టైట్ బట్టలు వేసుకోవద్దు, జుట్టు మెడ చేతులు ఎప్పుడు కప్పుకొనే ఉండాలి, లేకపోతే 74 కొరడా దెబ్బలు. పబ్లిక్ గా సైకిల్ దొక్కొద్దంట ఆడోళ్ళు, భర్త పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ తీసుకోవద్దు, 13 ఏళ్ల అమ్మాయిలనే పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చంట. ఇక అంతకన్నా చిన్నగా అంటే 5-6 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం కోర్టు కన్సర్న్ తీసుకొని చేసుకోవచ్చంట. ఆడోళ్ళకి విడాకులు తీసుకునే హక్కే లేదంట. ఆ విడాకులు గిట్లా తీసుకునేది ఉంటే మోడే తీసుకోవాలన్నట. ఆడోళ్ళు దేనికైనా కోర్టులో సాక్ష్యం చెప్పినట్టయితే అది సగం సాక్ష్యం కిందకే లెక్క వస్తుందంట. అదే మొగోళ్ళు చెప్తే మాత్రం కంప్లీట్గా వస్తుందంట. ఆడోళ్ళు ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి పెళ్ళయి ఉంటే భర్త తీసుకోవాలంట డిసిషను. లేదు పెళ్లి కాకపోతే తండ్రో తమ్ముడో అన్ననో ఉంటారు కదా వాళ్ళ గార్డియన్, సో వాళ్ళు ఎవరైనా డిసిషన్ తీసుకోవాలంట. కానీ ఈ ఆడపిల్లలకి ఇష్టం ఉండో చేస్తాము అని అంటే వాళ్ళకి ఆ హక్కు లేదంట. మొగోళ్ళ ఫుట్బాల్ మ్యాచ్ ఆడోళ్ళు స్టేడియంకి పోయి చూడొద్దట. ఇంకా ఎన్నో ఆంక్షలతో పాటు వాడు అన్న మాట ఏంటిది తెలుసా? ఒకటి, ఆడోళ్ళు పశువులు లాంటోళ్ళు, అంటే గొర్రెలు ఆవులు ఉంటాయి కదా అట్లాంటివి అన్నట్టు. అంటే మొగోడు వాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళని మనుషుల్లాగా చూడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇట్లాంటోడంట మన దేశంలో ఉన్న ఒక పోరోన్కి హీరోనట. ఇజ్రాయెల్ వాళ్ళు వాడిని చంపిరు కాబట్టి వాళ్ళకంట గుండెలో కత్తి దించుతాడట. వాడు మాట్లాడుతున్నాడు చూడండి. अगर मैम हम बड़े होते ना, हम अभी इजराइल में जाके उसे सीने में चक्कू मार देते, चाहे कुछ भी हो जाता. एक ये मोदी वो भी वहाँ जा जाके इजराइल के साथ दे रहा था पिछली बार. 2017 జూలైలా 2024 సెప్టెంబర్లా కాశ్మీర్ మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు, మన ముస్లిమ్స్ని తొక్కేస్తున్నారు అని. వీడొక నియంత, మళ్ళీ వీడే తొక్కుడు గురించి మాట్లాడాలి. ఇక 2 రోజుల నుంచి అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది మన దగ్గర ఉన్న దేశద్రోహులకి కొంతమందికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బ్రెయిన్ వాషింగ్ లిటరేచర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇంకా సెక్యులర్ ఎరుపప్పలకు అర్థం కాకపోవచ్చు కానీ తలకాయల మెదడు ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. కోల్డ్ వార్ అప్పుడు ఇరాన్ యుఎస్కి సపోర్ట్ చేసింది. అది ఎప్పటి వరకు? 1979 వరకు. 79లో ఎప్పుడైతే కమినీ వచ్చిండో అప్పటి నుంచి లేదు మేము న్యూట్రల్గా ఉంటాము అని చెప్పేసి ఇటు సోవియట్ యూనియన్కి కానీ అటు యుఎస్కి కానీ ఎవరికి సపోర్ట్ చేయకుండా మధ్యలో ఉన్నారు. తర్వాత ఇరాన్కి ఇరాక్కి వార్ అయినప్పుడు ఇరాక్కి సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసేసరికి రష్యా మాకు వ్యతిరేకము, యుఎస్ పెద్ద సైతాన్ అయితే సోవియట్ యూనియన్ ఏమో చిన్న సైతానా అని మాట్లాడుకుంటారట. ఎప్పుడైతే ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయ్యిందో అప్పుడు పాకిస్తాన్కి యుఎస్ సపోర్ట్ చేసింది. ఇక గత్యంతరం లేక ఇండియా సోవియట్ యూనియన్ ది సపోర్ట్ తీసుకుంది. అట్లా సోవియట్ యూనియన్ కి క్లోజ్ అయినందుకు ఇరాన్కి ఇండియా అంటే కోపం మొదలైంది. దానికి ముందేమో ఇరాన్కి ఇండియాకి మంచిగా ఫ్రెండ్షిప్ ఉండే, ట్రేడింగ్ నడిచింది, అన్ని నడిచినాయి, అంత బాగానే ఉండే. దాని తర్వాత కూడా ట్రేడింగ్ అవన్నీ నడిచినాయి కానీ ఇండియాకి ఇరాన్కి. బట్
ఇక్కడున్న ముస్లిమ్స్ని ఎగేసుకుంటా, ఇక్కడున్న ముస్లిమ్స్ని తొక్కేస్తున్నారు అనుకుంటా, ఇలాంటి అన్ని చెప్పుకుంటా మెల్లగా దూరాన్ని పెంచుకుంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్, వాడి పేరు అబ్బాస్ అరాక్చి, వీడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నో అవుట్ సైడ్ పవర్ హ్యాస్ ది రైట్ టు డిక్టేట్ అవర్ ఇంటర్నల్ అఫైర్స్. ఎనీ ఫారెన్ అటెంప్ట్స్ టు ఇంటర్ఫేర్ ఆర్ అన్యాక్సెప్టబుల్. మరి కాశ్మీర్ అనేది నీ ఇంటర్నల్ విషయమా? మరి నీకెందుకు ఇన్వాల్వ్మెంట్? ప్రపంచం మొత్తం మీద 10 to 13% షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ షియా ముస్లిమ్స్ పాటించేదే షరియా లా. ప్రపంచం మొత్తంలో 50 కంట్రీస్లా ఈ షరియా లాని పర్సనల్ లా కింద వాడతారు, అంటే మ్యారేజ్కి, ప్రాపర్టీస్కి, ఇలాంటి వాటికి. కానీ ప్రపంచంలో ఉన్న ఒక 12 కంట్రీస్ మాత్రము మొత్తం వాళ్ళ చట్టాలన్నీ కూడా షరియా లాని బేస్ చేసుకునే చేస్తాయి అన్నట్టు. అది సివిల్ కావచ్చు, లేకపోతే క్రిమినల్ కావచ్చు. ఈ ప్రపంచంలో 10 to 13% షియా ముస్లిమ్స్లో ఇరాన్లో 90% ఆఫ్ షియా ముస్లిమ్స్ ఉంటారు. ఒక ఇరాన్లోనే కాదు, ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్, ఈ 3 దేశాలలో కూడా షియా ముస్లిమ్స్ డామినేషన్ ఉంటుంది. ఇరాన్లో షియా ముస్లిమ్స్ 8 కోట్ల మంది ఉంటే, దాని తర్వాత పాకిస్తాన్లో 2.5 నుంచి 3 కోట్ల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఇరాక్లో 2.5 నుంచి 3 కోట్ల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఇండియాలో కూడా 2.5 నుంచి 3 కోట్ల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 3 దేశాలల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ షియా ముస్లిమ్స్ పాపులేషన్ ఉన్నది ఇండియాలా. అండ్ గ్రోత్కి స్కోప్ ఇంకా ఇంకా ఫాస్ట్గా కనిపించేది కూడా ఇండియాలనే. కాబట్టి అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 20-25 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇరాన్లో ఉన్న షియా ముస్లిమ్స్ కన్నా కూడా పాపులేషన్ ఇక్కడ షియా ముస్లిమ్స్ది పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విషయం ఇరాన్కి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడున్న షియా ముస్లిమ్స్ అందరికీ కూడా మేము ఇండియన్స్ అన్న ఫీలింగ్ కన్నా కూడా మేము షియా ముస్లిమ్స్, మేమంతా ఒక గ్రూపు, మేము ఒకటి అనే ఫీలింగ్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మొన్న పేల్గమ్ అటాక్ అయినప్పుడు అరే మన సాటి ఇండియన్స్ ఎంతోమంది చనిపోయినరు అని చెప్పేసి ఒక్కరు కూడా నిరసన తెలపలేదు, నా క్యాండిల్ ర్యాలీ చేయలేదు, ఎవరు బాధపడలేదు వాళ్ళు. దాని తర్వాత ముంబై అటాక్ అప్పుడు కూడా ఎవరన్నా ఏడ్చిండ్రా? ఇట్లా ఎవరు ఏడవలేదు. హైదరాబాద్లో అయినా ఎన్నో బాంబ్ బ్లాస్ట్లకు కూడా ఎవరు రియాక్ట్ కాలేదు, నిరసన తెలపలేదు, ఏడవలేదు. కానీ ఇప్పుడు అక్కడెక్కడో అదేదో దేశంలో ఆ కమ్యూనిటీ గాడు చచ్చిపోతే ఏడుపులు చూసిండ్రా ఎట్లున్నాయో. సో వీళ్ళకి ఇండియన్ అనే ఫీలింగు ఏదన్న మూలల ఇంతన్నా ఉందా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇప్పుడు ఇరాన్ ముస్లిం కంట్రీయే, ఇరాన్ దాడి చేస్తున్న ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీసే కదా, మరి వాళ్ళు వీళ్ళపైన ఎందుకు దాడి చేస్తుర్రు? ఎందుకు అనంటే అక్కడ ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం సున్నీ ముస్లిమ్సే ఉన్నారు అండ్ వెస్టర్న్ ఫ్రెండ్లీ కంట్రీస్ అవి. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్యలో జరుగుతున్న వార్లా ఇరాన్కున్న సపోర్ట్ ఏంటి తెలుసా? ఇరాక్ ఇంకా యెమెన్లో ఉన్న మిలిటెంట్ గ్రూప్స్, సిరియా ఇంకా లెబనాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్లు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా కన్ను ఇరాన్ మీద ఎందుకు పడ్డది అని అంటే, ఒక పాయింట్ ఏమో ఇజ్రాయెల్ పక్కన శత్రుదేశం ఉండొద్దు అనేది, ఈ వంకని చూయించి ఇరాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అన్ని దొబ్బేయచ్చు, అక్కడ ఒక డమ్మీ గవర్నమెంట్ పెట్టి అనేది టార్గెట్ అనమాట. మీరు గమనిస్తే దాని చుట్టుపక్కల ఉన్న వేరే కంట్రీస్ అన్నిటిని చాలా డమ్మీ వేసేసింది, ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేసింది. మరి ఇరాన్కున్న మొండి ధైర్యం ఏంది అని అంటే, ఇది ఆల్రెడీ చాలా బ్యాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసి పెట్టుకుంది అండ్ న్యూక్లియర్ మిజైల్స్ కూడా ఉన్నాయి అనేది ఒక డౌట్ ఉంది, కన్ఫర్మేషన్ కాదు. అండ్ ఇవి కాకుండా ఒక బ్రహ్మాస్త్రం ఉంది వాళ్ళ దగ్గర, అదే స్ట్రేట్ ఆఫ్ హర్ముస్. వరల్డ్ మొత్తంలో ఆయిల్ ట్రేడింగ్లో 30% ఆఫ్ ఆయిల్ ట్రేడింగ్ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముస్ మీదకెళ్ళి పోవాలా. సో ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముస్ అనేది ఇరాన్ కంట్రోల్ ఉంది. కాబట్టి ఈ పాస్ని వాడుకొని కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇవన్నిటిని సతాయించవచ్చు. అంతేకాకుండా ఆ పాస్ త్రూ ఎవరు ఏ కంట్రీ అయితే ఆయిల్స్ తీసుకుపోతుందో వాళ్ళని కూడా టైట్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకు అని అంటే అక్కడ ఆయిల్ రేట్స్ పెరిగిపోతాయి, ఇక్కడ నుంచి రావడం తగ్గిపోతే ఎక్కడెక్కడి నుంచో తిప్పి తెచ్చుకోవాలి కాబట్టి. సో వీళ్ళందరూ కలిసి ఈ వార్ని నెక్స్ట్ లెవెల్ పోనీయకుండా అమెరికాతోని కాంప్రమైజ్కి కూసబెడుతుంది అనే ఆలోచన. సో ఇక్కడ నన్ను గెలికితే నేను పెంట చేస్తా, చాలా ప్రశాంతంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా నేను డిస్టర్బ్ చేయగలుగుతా అని ఇరాన్ చూపించుకుంటుంది అనమాట. అఫ్కోర్స్ ఒకవేళ నెక్స్ట్ లెవెల్కి పోతే వెస్టర్న్ కంట్రీస్ అన్నీ ఒకటైనా అనుకో, అసలు ఇరాన్ అనేది లేకుండా కూడా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఎవరి పర్పస్ వాళ్ళు నెరవేర్చుకుంటారు అన్నట్టు.
ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.